సంకష్టహర చతుర్థి. సాధారణంగా చవితి తిథి అంటే ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమండి. కాబట్టి ఆ చవితి తిథిని 2 రకాలుగా పూజిస్తూ ఉంటారు. అమావాస్య తర్వాత వచ్చే చవితి తిథిని మనం వినాయక వ్రతం ఆచరిస్తే దాన్ని వరద చతుర్థి అంటారు. సాధారణంగా వినాయక చవితి ఆ రోజున జరుపుకుంటూ ఉంటాం. అలాని పౌర్ణమి తిథి తర్వాత వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థి అంటారు. రేపే సంకష్టహర చతుర్థి అండి. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి విశిష్టతను తెలిపే వ్రత కథను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. పూర్వం భృగండి అని ఒక గొప్ప వినాయక భక్తుడు ఉండేవారండి. ఆయన ఒక ఋషి. ఆయన్ని కలవడానికి ఇంద్రలోకం నుంచి ఇంద్రుడు వస్తారు. కలిసి తిరిగి వెళ్తుండగా గర్సేన్ అనే రాజ్యం మీదుగా వెళ్తుంటారు. ఆ రాజ్యం మీదుగా వెళ్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఎన్నో పాపాలు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలోకి చూడగా అతని దృష్టి సోకి ఇంద్రుని వాహనం ఆగిపోయి మెల్లగా భూమి మీదకి వాలిపోతుంది. అయితే ఎంతో ప్రకాశవంతమైన ఆ విమానాన్ని చూసి రాజ్యంలో ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. రాజు కూడా ఆశ్చర్యపోయి చూడటానికి రాగా సాక్షాత్తు ఆ ఇంద్రదేవుణ్ణి చూసి సంతోషంతో నమస్కరించి, స్వామి, మీ వాహనం ఇలా రావడానికి గల కారణం ఏంటని అడుగుతారు. ఆయన అప్పుడు అంటారు, మీ రాజ్యంలో అనేక మంది పాపాలు చేసి ఉన్నారు. అందులోనూ మిక్కిలి పాపాలు చేసిన ఒక వ్యక్తి చెడు దృష్టి తాకి నా వాహనం ఆగిపోయింది అని చెప్తారు. అప్పుడు ఆ రాజు మరి దీనికి పరిష్కారం ఏంటని అడగ్గా, ఇవాళ పంచమి తిథి అంటే నిన్న చతుర్థి తిథి. పౌర్ణమి తర్వాత వచ్చిన చతుర్థి తిథి కనుక ఎవరన్నా సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని ఉపవాసం ఉంటే ఆ పుణ్యఫలాన్ని నాకు దారబోస్తే నా వాహనం కదులుతుంది అని చెప్తారు. వెంటనే రాజు తన సైనికులను ఆదేశిస్తారు. మన రాజ్యంలో ఆ వ్రతాన్ని చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురమ్మని. బట్ రాజ్యంలో ఒక్కరు కూడా ఆచరించి ఉండరు. ఆ సైనికులు అలా వెతుకుతుండగా ఒక గణేశుని దూత చనిపోయిన ఒక స్త్రీ యొక్క మృతదేహాన్ని గణేశుని లోకానికి తీసుకెళ్ళడానికి వస్తారు. అది చూసి ఆశ్చర్యపోయిన సైనికులు, అరే, ఆ చనిపోయిన ఆవిడ చాలా పాపాలు చేసింది, ఆమెకి గణేశుని లోకానికి అనుమతి ఎలా లభించింది అని అడుగుతారు. అప్పుడు ఆ దూతలు అంటారు, నిన్న సంకష్టహర చతుర్థి కదా, ఈమె పొరపాటున నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమీ తినలేదు. చంద్రోదయం తర్వాత కొంత అల్పాహారం తీసుకుంది. అలానే నిద్రించింది. ఆ నిద్రలోనే ప్రాణం పోయింది. తెలియకుండా చేసినప్పటికీ సంకష్టహర చవితి రోజు ఆమె ఉపవాసం ఉన్నట్టు, చంద్రోదయం తర్వాత తీసుకున్న అల్పాహారం ఇదంతా కూడా వ్రతంలోని ఒక ఘట్టంగా భావించబడింది, పరిగణించబడింది. కాబట్టి ఆమెకి దక్కిన పుణ్యఫలమే ఈ గణేశ లోకానికి అనుమతి పొందడం అని చెప్తారు. దాంతో సైనికులు ఈ విషయాన్ని రాజుకు చెప్తారు. దాంతో ఆ మృతదేహాన్ని తమకిమ్మని సైనికులు అడుగుతారు. కానీ ఆ గణేశుని దూతలు ఒప్పుకోరు. మార్గమధ్యంలో వారు వెళ్ళేటప్పుడు ఎక్కడైతే ఇంద్రుని వాహనం ఆగిపోయిందో ఆ ప్రదేశం మీదుగా వెళ్తుండగా ఆ మరణించిన మృతదేహం యొక్క గాలి తగిలి, అంటే ఆ మృతదేహాన్ని తాకిన గాలి ఈ ఇంద్రుని వాహనాన్ని తాకడంతో ఆ పుణ్యఫలం కాస్త తగిలి ఆయన వాహనం స్టార్ట్ అయ్యిందట. అప్పుడు ఇంద్రుడు ఆ రాజుకి ఏం చెప్తారంటే, ఎవరైనా సరే తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం ఆచరిస్తే, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చంద్రుడు ఉదయించే వరకు నిష్టగా ఉపవాసం ఉండి ఆ స్వామికి కుడుములు సమర్పించి ఆయన ఆరాధనలో ఉంటే సాక్షాత్తు ఆ గణేశుని లోకమైన స్వనంద లోకానికి అనుమతి దొరుకుతుంది అని, అది తథ్యమని ఇంద్రుడు సెలవిస్తారట. అంతేకాకుండా ఈ వ్రత మహత్యాన్ని ఈ కథ ద్వారా వినిన వాళ్ళకి కూడా ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, వారి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయని మన పెద్దలు కూడా బలంగా నమ్ముతారు. కాబట్టి వీలు ఉన్నవాళ్ళు, ఆరోగ్యం సహకరిస్తున్న వాళ్ళు మీకు తోచినంతగా రేపు సంకష్టహర చతుర్థిని వినియోగించుకుంటారని, ఆ స్వామి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.